educational institutions. Today we are going to solve some problems based on mathematics EAP set 2022 paper. Let's start the session. Read the question carefully. This question from probability. Okay. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలంటే నీట్గా ఆ వర్డ్ ఎత్తుకోండి. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా చేశాడో చూసుకోండి. సో ఎలా ఉంటుంది చెప్పండి. దిస్ లెటర్, ఇక్కడ ఒక లెటర్ ఉంది, కెన్ బి అరేంజ్డ్ సో దాట్ ఆల్ ఎస్ ఆర్ టుగెదర్. ఫస్ట్ ఇది రాయండి, ఆల్ ఎస్ ఆర్ టుగెదర్. ఎన్ని ఎస్లు ఉండే ఎత్తుకో, ఎస్ 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 ఎస్, ఒక 4 ఎస్లు ఉంటాయి. ఇక్కడ ఒక ఎస్, ఇక్కడ ఇంకొక ఎస్, ఇక్కడ ఇంకొక ఎస్, ఇక్కడ ఒక ఎస్, 4 ఎస్లు ఉన్నాయి. అవన్నీ ఒక బ్రాకెట్లో పెట్టు. టుగెదర్ అంటే దీన్ని 1 అనుకో, టుగెదర్ కదా, అన్నిటినీ మొత్తం 1 అన్నమాట. తర్వాత ఏలు ఎన్ని ఉన్నాయి చూడు, ఇక్కడ ఏలు ఎన్ని ఉన్నాయి, 1 2 3, ఏలు ఒక 3 ఉన్నాయి, ఏలు ఒక 3 ఉన్నాయి. తర్వాత ఐలు ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి ఐలు, 1 2 3లు. ఐలు ఎన్ని ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి, 1 ఒక ఇది ఒక 2 ఉన్నాయి. తర్వాత ఏలు అయిపోయినాయి, ఐ అయిపోయింది, ఒక ఎన్లో ఒక 2 ఉన్నాయి, ఎన్లో ఒక 2 ఉన్నాయి. తర్వాత ఎంత ఓ కూడా ఒకటి ఉంది, టీ ఒకటి ఉంది, ఒక టీ ఉంది, ఒక ఓ ఉంది, అంతేనా. సో ఇప్పుడు చూసుకో, ఇవేమో టుగెదరే ఉండవల్లే. అప్పుడు నీకేంది, ఇది సెకండ్ అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 4th లెటరు, 5th లెటర్గా ట్రీట్ చేయాలి, 6th లెటరు, 7 8 9 10 లెటర్స్, టోటల్ 10 లెటర్స్ ఉన్నాయి మొత్తం. ఇదంతా టుగెదర్ అన్నాడు కాబట్టి. సో ఇప్పుడు ఇవి ఒక 3 ఉన్నాయి, లోపల 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది, ఇది 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది, ఇది 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అర్థమైందా. ఇది 3 ఫ్యాక్టోరియల్, ఇది 2 ఫ్యాక్టోరియల్, ఇది కూడా ఒక 2 ఫ్యాక్టోరియల్, ఇది 1 1 కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు కెన్ బి అరేంజ్డ్ నెంబర్ ఆఫ్ వేస్ కెన్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ వేస్, టెల్ మీ నెంబర్ ఆఫ్ వేస్, number of ways can letters can form the word. Number of ways can letters of the word given word. మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 10 లెటర్స్ ఉన్నాయి. అప్పుడు ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్ అవుతుంది. రిపీటెడ్ ఉంటే డినామినేటర్లో రాసుకోవాలి. ఏ 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ వస్తుంది, ఐ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది, ఎన్ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అంతే, సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఇక్కడ కెన్ బి అరేంజ్డ్ సో దట్ ఆల్ ఎస్ ఆర్ టుగెదర్. ఆ ఎస్లన్నీ ఒక దగ్గర తగిలి మొత్తం ఒక యూనిట్గా తీసుకో. తర్వాత ఎన్ని ఉన్నాయో ఒక్కోదానికి ఒక నెంబర్ రాసుకో. ఓకేనా. రిపీట్ అయితే ఆ ఫ్యాక్టోరియల్ డినామినేటర్లో రాసుకో, అదే వచ్చేస్తుంది. చాలా సింపుల్ ఈ ప్రాబ్లమ్స్. 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 2 into 2 ఫ్యాక్టోరియల్ into 2 ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్, అలా వస్తుంది. క్లియర్నా. అర్థమైందా. Now we can have a look on the next problem. So what is the answer to this question? What is the final answer to this question? 10 factorial by 3 factorial 2 factorial 2 factorial. అట్లా అన్ని ఎస్లన్నీ ఒక పక్కన పడి ఇంకా మిగతా ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయి, రిపీటెడ్ ఉంటే డినామినేటర్లో రాసుకో, అంతే. This is the way to solve this problem. Now we can have a look on the next problem. Read the question carefully. TNB, number of all possible triangles formed by joining the vertices of an n-sided regular polygon. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే
నీకేమొస్తుంది 3 వర్టిసెస్ కావాలి. ఓకేనా. ఎన్ సైడెడ్ రెగ్యులర్ పాలిగాన్. ఎన్ సైడెడ్ అంటే ఎన్ని వర్టెక్స్ ఉంటాయి? ఎన్ సైడెడ్ రెగ్యులర్ పాలిగాన్. ఓకే. ఎన్ సైడెడ్ రెగ్యులర్ పాలిగాన్ అంటే ఎన్ని వర్టిసెస్ ఉంటాయి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ వర్టిసెస్. అర్థమవుతుందా? ఫ్రమ్ ఎన్ వర్టిసెస్ we need to select 3 in order to get the triangle. ఓకేనా. ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఈ n వర్టిసెస్లో నుంచి 3 వర్టిసెస్ సెలెక్ట్ చేయాలి. ఓకే. సో to form a triangle, to form a triangle 3 vertices are required. 3 vertices are required. అర్థమవుతుందా? అప్పుడు ఏమొస్తుంది? సో అప్పుడు టిఎన్ ఏమవుద్ది చెప్పు? టిఎన్ బి ద నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ట్రయాంగిల్స్. సో అప్పుడు టిఎన్ ఏమవుద్ది చెప్పు? టిఎన్ ఈక్వల్ టు NC3 అయింది. ఎన్ వర్టిసెస్లో నుంచి 3 వర్టిసెస్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు Tn+1 ఏమైంది? n+1C3 అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పాడు వాడు? Tn+1 మైనస్ Tn ఈక్వల్ టు 10 అని చెప్పాడు. అర్థమవుతుందా? అప్పుడు ఏమొస్తుంది చెప్పు? హియర్ యూ విల్ బి గెటింగ్ n+1 C3 minus NC3 equal to 10. This is the equation. Now we can apply verification. Just options verify చేస్తే ఏది 10 వస్తుందో అదే ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఏంది? n equal to 5. If n equal to 5 5 కానీ తీసుకున్నాం అనుకో ఏమొస్తుంది చెప్పు? 6C3 మైనస్ 5C3. ఓకే. 6C3 ఎంత? 6C3 అంతా. దీన్ని 5C2 కూడా రాసుకోవచ్చు. ఓకే. 1 సెకండ్. హియర్ యూ విల్ బి గెటింగ్ 6C3 అంటే హియర్ యూ విల్ బి గెటింగ్ 6 into 5 into 4/6 అన్నమాట. ఇది 5C2గా రాసుకోవచ్చు, లేకపోతే 5 into 4 into 3/6 అన్నమాట. 5C2 అయినా రాసుకోవచ్చు. 3 2 6 అలా. సో 6 పోతే 20 మైనస్ 3 2 ఇక్కడ ఒక 10 వస్తుంది, ఈడ 10. అంటే దీని మీనింగ్ ఏంది? దిస్ పార్ట్ బికమ్స్ ఈక్వల్ టు 10. ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 5. ఓకే. n equal to 5 is correct. It is correct. By using verification method. ఇదేం లేదు. n సైడెడ్ రెగ్యులర్ పాలిగాన్ అంటే n వర్టిసెస్ ఉంటాయి. ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఆ n వర్టిసెస్లో నుంచి 3 సెలెక్ట్ చేసుకోవాలి. అది నెంబర్ ఆఫ్ పాసిబుల్ వేస్. Tn ఈక్వల్ టు NC3 అవుతుంది. Tn+1 అంటే n+1C3 అవుతుంది. అలా అన్నమాట. సో అప్పుడు నువ్వు ఇదంతా సాల్వ్ చేసుకోవడం కంటే వెరిఫై చేసుకోవడం మేలు. n equal to 5 ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అయింది. ఓకేనా. దిస్ ఈస్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. n equal to 5 ఈస్ కరెక్ట్. ఓకే. సో వాట్ వి డిడ్? Tn equal to what? Tn equal to NC3. Tn+1 అంటే n+1C3. Tn+1 మైనస్ Tn is equal to 10. ఇది సాటిస్ఫై అవ్వాలంటే n+1C3 NC3 equal to 10. By verification we confirm
n equal to 5 is correct. That's it. This is the way to solve this problem. Now we can have a look on the next problem. Read the question carefully. The number of numbers between 2000 and 5000 that can be formed with the digits 0, 1, 2, 3 and 4. Repetition of digits not allowed and are multiple of 3. ఎప్పుడైనా ఒక నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 అంటే సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ప్రజెంట్ ఇన్ దట్ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. దట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ 3, మల్టిపుల్ ఆఫ్ 3. ఏంటంటే ఒక నెంబరు 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ all the digits, sum of all the digits divisible by 3. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నెంబరు డివిజిబుల్ బై 3 కదా. 3 4 జా 12 అంటే 1 + 2 = 3. 3 ఈజ్ డివిజిబుల్ బై 3 అనమాట. అలా 24 కూడా డివిజిబుల్ బై 3 అనమాట. 2 + 4 6 అలా వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ప్రజెంట్ ఇన్ దట్ పర్టికులర్ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. ఇక్కడ అవన్నీ 2000 నుంచి 5000 మధ్యలో ఉండాలి. ఇప్పుడు చూడండి కాంబినేషన్స్ చూసుకోండి. ఇక్కడ 0, ఇక్కడ మనకి ఏ నెంబర్స్ ఉన్నాయి we can solve here. Digits are 0, 1, 2, 3, 4 అన్నమాట. టోటల్ ఇవి ఉన్నాయి. ఈ కాంబినేషన్స్లో ఏ కాంబినేషన్లో వస్తాయంటే ఫస్ట్ మనకి 4 డిజిట్స్ నెంబర్ కావాలి. అర్థమవుతుందా? ఇక్కడ 4 డిజిట్స్ నెంబర్ కావాలి. ఓకే. సో 1, 2, 3, 4. ఓకే. సో ఇప్పుడు మనము కాంబినేషన్స్ తీసుకోండి. 2 1 3 0. ఇక్కడ 2 1 3 0. సో ఇక్కడ చూసుకుంటే మనము 2 + 1 + 3 = 6. దిస్ పార్ట్ ఈజ్ డివిజిబుల్ బై 3 అనమాట. ఓకేనా. 2 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. 2 టైమ్స్ అవుతుంది డివిజిబుల్ బై 3. ఓకే. సో అప్పుడు ఈ కాంబినేషను సెట్ అవుతుంది. 2 1 3 0 సెట్ అవుతుంది. తర్వాత 2 4 3 0 ఇంకో కాంబినేషన్లో 2 4 3 0. అప్పుడు ఈ కాంబినేషన్ పరిస్థితి ఏంది? 2 + 4 + 3 అంటే 6 + 3 9 డివిజిబుల్ బై 3 అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ 2 1 3 0 ట్రై చేద్దాం. 2 1 3 0 ట్రై చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ 1 అయితే ఉండకూడదు, 0 కూడా ఉండకూడదు. ఓకే. సో మనము ఇక్కడ 2 అనేది ఫిక్స్ చేద్దాం. ఓకేనా. 2 ఈజ్ ఫిక్స్డ్ హియర్. ద వాల్యూ 2 ఈజ్ ఫిక్స్డ్. ఓకేనా. ఇక్కడ 2 అనేది ఫిక్స్ చేస్తే రిమైనింగ్ ఏం పెట్టవచ్చు? ఇక్కడ రిమైనింగ్ 3 డిజిట్స్లో మొత్తము ఇక్కడ 2 అయిపోయిందంటే 2 అయిపోయింది. ఇక్కడ ఈ 2 అయిపోయిందంటే రిమైనింగ్ 3 ఉంటాయి. ఇది 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. రిమైనింగ్ దీన్ని 2 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఇది 1 వేలో ఫిల్ చేయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఇక్కడ ఎంత? 3 × 2 × 1 = 6 వేస్ అన్నమాట. ఓకే. సో అదేవిధంగా ఇప్పుడు మనము ఇదే కాంబినేషన్లో ఇక్కడ ఏం ఫిక్స్ చేద్దాం? 3 ఫిక్స్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 3 డిజిట్స్ని ఇక్కడ 3 వేస్, 2 వేస్, 1 వేస్. 3 × 2 × 1 = 6 వేస్. ఓకే. సో ఇక్కడ 1 ఫిక్స్ చేయకూడదు. 1 కానీ ఫిక్స్ చేస్తే అది ఇన్ బిట్వీన్ ఉండదు. దిస్ ఈజ్ ఫిక్స్డ్ అనమాట. ఫిక్స్డ్ అంటే 1 వే అనమాట అది. ఓకే.
తర్వాత దిస్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 2130. 2130కి ఇది వస్తుంది. ఇప్పుడు 2430 పరిస్థితి ఏంది? 2430 పరిస్థితి ఏంది? ఇప్పుడు మనము ఫస్ట్ 2 ఫిక్స్ చేద్దాం. 2 కానీ ఫిక్స్ చేసామనుకో, ఇక్కడ 2ని కానీ ఫిక్స్ చేస్తే రిమైనింగ్ 3 వేస్, 2 వేస్, 1 వే. ఓకేనా? 3 × 2 × 1 టోటల్ 6 వేస్ వస్తుంది. తర్వాత మనము 4ను కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. 2ని 3ని కూడా ఫిక్స్ చేయొచ్చు. 1 0ని చేయకూడదు. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ నీకు ఇక్కడ 3ని పెట్టేసావు అనుకో, 3ని ఫిక్స్ చేసి పెట్టేస్తే ఇది 3 వేస్, ఇది 2 వే, 1 వే. 3 × 2 × 1 ఇవన్నీ మైండ్లో చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇది 2 ఫిక్స్డ్ అనమాట. ఇది 2 ఫిక్స్ చేసావు. ఇక్కడ 3ని ఫిక్స్ చేసినట్టు, 3ని ఫిక్స్ చేస్తే 1 వే అనమాట. రిమైనింగ్ అక్కడ 3 డిజిట్స్ 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఇది 2 టోటల్ 6 వేస్ అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ 4ని ఫిక్స్ చేసాం అనుకో, ఇక్కడ 4ని ఫిక్స్ చేసి పెట్టేయి. ఓకే, 4ని ఫిక్స్ చేసి పెడితే ఇది 3 వేస్, 2 వేస్, 1 వే. 3 × 2 × 1 టోటల్ 6 వేస్ అనమాట. ఓకే, 2130 కాంబినేషన్, 2430 కాంబినేషన్లో టోటల్ 18 వస్తాయి. 2130 కాంబినేషన్లో 12 వస్తాయి. ఓకేనా? ఇక్కడ 4ని ఫిక్స్ చేసినట్టు అనమాట. హియర్ వీఆర్ ఫిక్సింగ్ ద 4ని ఫిక్స్ చేసి రిమైనింగ్ 230ని అరేంజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇవి పర్ముటేషన్స్ కింద వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫార్మ్ టెల్ మీ. టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఈక్వల్ టు హౌ మచ్? డివిజిబుల్ బై 3. ఎలా వస్తుంది? ఇక్కడ 6 × 5, 6 × 5. ఓకేనా? మొత్తం యాడ్ చేయి. 1 2 టోటల్ 5. 6 × 5 30 నెంబర్స్ వస్తాయి. ఓకేనా? టోటల్ నెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ అరేంజ్మెంట్స్. అండర్స్టూడ్ నా? టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 2000 to 5000, దట్ నెంబర్ డివిజిబుల్ బై 3, మల్టిపుల్ ఆఫ్ 3, దట్ ఈస్ నథింగ్ బట్ 30. You will get 30 numbers. That is the correct answer to this question. In order to solve this problem, first you should know divisibility condition of 3. Sum of all the digits present in that number divisible by 3, then that number will be divisible by 3 anamata. This is the way to solve this problem. Now we can have a look on the next problem. Read the question carefully. How many numbers between 10 and 10,000 can be formed by using the digits 1, 2, 3, 4, 5 if no digit is repeated in any number? సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇన్ బిట్వీన్ అంటే ఎన్ని 2 డిజిట్ నెంబర్స్ వస్తాయా? 2 డిజిట్ నెంబర్స్ వస్తాయి. 2 డిజిట్ నెంబర్స్ వస్తాయి. తర్వాత 3 డిజిట్ నెంబర్స్ వస్తాయి. 3 డిజిట్స్ నెంబర్స్ వస్తాయి. మధ్యలో ఇది టోటల్ 5 డిజిట్స్ కాబట్టి 4 డిజిట్ నెంబర్స్ కూడా వస్తాయి. 4 డిజిట్స్ నెంబర్స్ కూడా వస్తాయి. ఇక్కడ 0 లేదు కాబట్టి పెద్దగా ప్రాబ్లమే ఉండదు. ఓకేనా? 0 ఉంటే 0 అక్కడ ఫస్ట్ దాంట్లో ఉండకూడదు. ఓకే, టోటల్ 5 కాబట్టి ఇక్కడ 5 వేస్లో ఫిల్ చేయొచ్చు దీన్ని. రిమైనింగ్ 4 వేస్లో 5 × 4 20 నెంబర్స్ వస్తాయి. 20 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఆర్ఎల్స్ 20 నెంబర్స్ యూ విల్ బి గెటింగ్. తర్వాత ఇక్కడ 5, ఇక్కడ 4, ఇక్కడ 3 వేస్. 5 × 4 × 3 అనమాట. 5 4 = 20, 23 = 60 వేస్. 60 నెంబర్స్ వస్తాయి. తర్వాత ఇది 5, ఎందుకంటే ఇక్కడ ఏదైనా 1 పెట్టినా ఇన్ బిట్వీన్ వచ్చేస్తుంది.
ఇది టోటల్ 5 డిజిట్స్ ఇది 1 2 3 4 5 టోటల్ ఇది 5 డిజిట్స్ కాబట్టి 4 డిజిట్ 999 9999 వరకు వస్తుంది. అప్పుడు ఇది 5 ఇది 4 టైమ్స్ వీల్ చేయొచ్చు, ఇది 3 టైమ్స్ 2 టైమ్స్ అనమాట. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2. ఓకే, సో అప్పుడు 5 4 జా 20, 23 జా 60, 62 జా 120. 120 వేస్ అరేంజ్మెంట్స్ అవి. Total number of numbers formed. Total number of numbers, tell me how many numbers you will be getting in between 10 to 10,000. It consists of 1 2 3 4 5. Total number of numbers, tell me now. Total number of 2 digit numbers 20 వస్తాయి, 3 digit numbers ఏమో 60 numbers వస్తాయి, 4 digit ఏమో 120 వస్తాయి. Those numbers consist of only 1 2 3 4 5 అన్నమాట. Total number of numbers. టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ మనకు కావాల్సిన ఎన్ని వస్తాయి చెప్పండి? ఈక్వల్ టు 20 ప్లస్ 60 ప్లస్ 120 నెంబర్స్. టోటల్ ఇవి ఒకటి 80, 120 అంటే 200 నెంబర్స్ వస్తాయి. 200 ఈజ్ కరెక్ట్. ఓకేనా? దిస్ ఈజ్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఏం లేదు, ఇక్కడ 10 నుంచి 10,000 అంటే 2 డిజిట్ నెంబర్స్ ఉంటాయి, 3 డిజిట్స్ ఉంటాయి, 4 డిజిట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కానీ 0 కానీ ఇచ్చిండుంటే అప్పుడు కొద్దిగా మంచిగా నాలెడ్జ్ యూస్ చేయాల్సి వచ్చేది. ఇది చాలా సింపుల్ ప్రాబ్లము. 0 కానీ ఉంటే ఫస్ట్ దాంట్లో 0 పెట్టకూడదు. ఓకేనా? సో అది తీసేసి రిమైనింగ్ వేస్ ఫిల్ చేయాలి, ఆ తర్వాత 0 ఉండొచ్చు. ఓకేనా? అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొద్దిగా చూసుకొని సాల్వ్ చేయాలి మీరు. Okay, now we can have a look on the next problem.